మాట్లాడుతున్నానో ఇక్కడికే మళ్ళీ వచ్చి మీ పనులన్నీ చేసి పెడతా, ఆ గుంతలన్నీ పూడుస్తా, కాలవలన్నీ వేస్తా, ఇంటింటికి కూడా కొలా ఇప్పిస్తా. నేను అక్కడ మునుక్కాలం చూస్తా ఉన్నాను. అమ్మా అయ్యా మీడియా వాళ్ళందరూ ఒక్కసారి చూడండి, అది క్లీన్ చేసి ఎంతకాలం అయింటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా మురుగు నిండిపోయి రోడ్ల మీదకి వస్తే ప్రజల ఆరోగ్యం పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. కాలనీలో వాళ్ళు ఎలా బతుకుతారో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఒకటే మిమ్మల్ని అడగలుగుతాను, మళ్ళీ ఎమ్మెల్యే ఇక్కడ తిరుగుతాడు. ఎమ్మెల్యే ఇక్కడికే వచ్చి నాకు ఓటేయండి అంటాడు. ఆయన తీసుకెళ్ళి దాంట్లో ముంచి లేపండి అంతే. ఒక్కసారి దాంట్లో ముంచి లేపంటే ఒక్కసారి పేదవాడి కష్టమంతా తెలుస్తుంది. ఆ మనిషికి ముక్కు మూసుకొని చక్కగా ఇన్ని పాపాలు చేశాను రా అనుకుంటాడు. ఎవడన్నా గంగలో మునగాలనుకుంటాడు. మీరు మాత్రం ఎమ్మెల్యేని మురుగు కాలంలో ముంచి ఒక్కసారి లేపండి, మీ కష్టాలు తెలుస్తాయని మాత్రమే అలా చెప్తా ఉన్నాను. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 15 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. నేను ఇక్కడ ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను. ధైర్యంగా ఉండండి. పేదల పక్షాలు నిలబడతాం, ఇబ్బందులు ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడతాం, పేదలకు మంచి చేస్తాం, ఊరిని కాపాడుకుంటాం. ఊరిలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ఎంతో కొంత చేసి మీ రుణం తీర్చుకుంటానని తెలియజేస్తూ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని, ఒక్కసారి నన్ను ఆశీర్వదించమని, ఒక్కసారి మీకు సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఎమ్మెల్యే అంటే దేవుడా అన్నా? అమ్మ మీకు అందరికీ చెప్తా ఉన్నా, అయ్యలారా మీకు అందరికీ చెప్తా ఉన్నా, మీరు ఓటేస్తే గెలిచి మీ ముందు చేతులు కట్టుకొని నిలబడేవాడు ఎమ్మెల్యే. మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా సరే మీ ముందు చేతులు కట్టుకొని నిలబడి నీకు ఏం కావాలని అడిగినాడా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏమన్నా అంటే ప్రజలందరూ వచ్చి నా ముందు చేతులు కట్టుకోవాలా, ఒంగుంగి దండాలు పెట్టాలా, పొళ్ళు దండాలు పెట్టాలా అని అనుకునే ఈ ఎమ్మెల్యే మీకు అసలు పనికొస్తాడా అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్నిసార్లు ఓటేశారని అడుగుతా ఉన్నా. ఇంకనైనా చెంపలేసుకుని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చింది కదా అని మీకు విన్నవించుకుంటా ఉన్నా. ఇప్పుడు కూడా ఆలోచన చేయకపోతే ఆ రాక్షసుడు మీ ఇళ్ల మీద పడతాడు అని చెప్తా ఉన్నా. మీ బతుకులు మారవు అని చెప్తా ఉన్నా. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడా ఏ ఊర్లో కూడా లేదు అని చెప్తా ఉన్నా.